హే గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రిబికాన్. అయితే ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ సంబంధించిన చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఆ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్ మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఈ వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అయితే ఇంకొక విషయం కూడా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అవెంజర్స్ డూమ్ డే మూవీ సంబంధించిన 3 ట్రీజర్స్ అనేవి లీక్ అయినాయి. అట్లా అఫీషియల్ మార్వెల్ ఒకటి రిలీజ్ చేస్తే ఒకటి థియేటర్ లో ప్లే అవుతుంది, ఇంకోటి అయితే లీక్ అయింది. అండ్ ఆ మూడింటి గురించి కూడా ఎస్పెషల్ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అయితే వాటికి మీరు చాలా ఆదరణ ఇచ్చారు. హోప్ఫుల్లీ ఈ వీడియో కూడా అంతే ఇస్తారని అనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మాత్రం మనం స్పైడర్ మ్యాన్ సంబంధించిన ఒక ట్రీజర్ కూడా లీక్ అయ్యడం అయితే జరిగింది. కానీ ఆ లీక్ ట్రీజర్ గురించి మనం అయితే ఎస్పెషల్లీ మాట్లాడుకోవట్లేదు. సో ఎందుకని మాట్లాడుకోవట్లేదు అంటే ఆ యొక్క ట్రీజర్ సంబంధించి ఏదైతే లీక్ అయిందో స్పైడర్ బ్రాండ్ న్యూది అది అంతా కూడా చాలా లెస్ క్వాలిటీలో అయితే ఉంది. కొన్ని అయితే కనబడినాయి, కొన్ని అయితే కనబడలేదు. ఆడియో వైజ్ గా కూడా సేమ్ పొజిషన్ అయితే ఉంది. సో కాబట్టి అందుకని మాట్లాడుకోవట్లేదు. ఇక వేరే అప్డేట్స్ గురించి డైరెక్ట్లీ వెళ్తే ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండెడ్ మూవీ సంబంధించి షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుందంట. అయితే ఈ షూటింగ్ లో మనకి చాలా వరకు సీన్స్ ని మనం అయితే బయట తీయడం అయితే జరిగింది కదా. అయితే ఆ సీన్స్ అనేవి మనకి లీక్ అయిన ట్రీజర్ లో కొన్ని సీన్స్ లో అయితే కనబడడం అయితే జరిగింది. అంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ని మనం ఈసారి లైవ్ గా అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రీవియస్ అన్ని కూడా సీన్స్ అనేవి విఎఫ్ఎక్స్ తో తీయడం వల్ల మనకి కొంచెం రియలిస్టిక్ గా అయితే కనబడడం అయితే లేదు. కానీ ఈసారి వీళ్ళు అయితే జనరల్ గా బయటే తీశారు కాబట్టి మనం అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇంకొక అప్డేట్ కూడా ఏంటి అంటే ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ మూవీలో మన స్పైడర్ మ్యాన్ లవర్ అయిన ఎంజే కి ఒక కొత్త లవ్ ఇంట్రెస్ట్ అయితే ఉండబోతుందంట. అయితే ఆ లవ్ ఇంట్రెస్ట్ అనేది కూడా మన పీటర్ పార్కర్ కాకుండా మన యొక్క ఏదైతే పీటర్ పార్కర్ ఫ్రెండ్ ఉంటాడో నెట్ తనకైతే పడబోతున్నట్టుగా కొన్ని న్యూస్ అయితే వినబడుతుంది. మరి ఇది అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కూడా అవ్వలేదు. కాబట్టి మనం ఇది ఒక రూమర్ గానే పెట్టుకుందాం. ఎందుకంటే అంత త్వరగా పీటర్ పార్కర్ వదిలేసి ఎంజేని తనకి నెట్ కి కనెక్ట్ చేయాలనుకుంటే డైరెక్టర్స్ అక్కడే స్టోరీ ఫ్లాప్ అయిపోద్ది. కాబట్టి చూద్దాం మరి ఏం చేస్తారో వాళ్ళు. అయితే ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండెడ్ మూవీలో మనకి కనబడిన 3 క్యారెక్టర్స్ అయితే మెయిన్ గా ఉండబోతున్నాయంట. వాటిలో మోస్ట్లీ మనం అయితే స్పైడర్ మ్యాన్ చెప్పుకోవచ్చు, తర్వాత బ్రూస్ బ్యానర్ అండ్ నెక్స్ట్ అయితే మనకి పనిషర్ అయితే ఉండబోతున్నాడు. కాబట్టి ఈ 3 క్యారెక్టర్స్ ని స్పెసిఫిక్లీ అయితే చాలా స్క్రీన్ రన్ అయితే ఉండబోతుంది. అండ్ మిగతా విలన్స్ ని కూడా చూపించబోతున్నారు ఈ మూవీలో అయితే మాత్రం. నెక్స్ట్ అప్డేట్ వచ్చి నా ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన షాడీ సింగ్ తినైతే ఈ మూవీలో అయితే క్యాస్ట్ అయింది కదా. అయితే లీక్ ట్రీజర్ లో తన క్యారెక్టర్ సంబంధించిన ఒక షాట్ అయితే ఉంది, కానీ అది కొంచెం బ్లర్ గా అయితే ఉంది. తను ఒక కేప్ అయితే వేసుకొని పీటర్ పార్కర్ ని అయితే బెదిరిస్తున్నట్టుగా అయితే కనబడింది. సో దీని వల్ల చాలా మంది కూడా తన ఒక విలన్ క్యారెక్టర్ లో ప్లే చేయబోతుందని అనుకుంటున్నారు. అయితే పాస్ట్ ఫ్యూ వీక్ నుంచి కూడా వస్తున్న అప్డేట్ అండ్ న్యూస్ ఏంటి అంటే తిను రేచల్ సమ్మర్ అనే క్యారెక్టర్ ని ప్లే చేయబోతుందంట. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ అనేది ఎక్స్మెన్ యూనివర్స్ లో ఒక జీంగ్రే కి అండ్ ఆల్సో సైక్లాప్స్ కి పుట్టిన బేబీ అనమాట. సో తనని ఈ మూవీలో చూపిస్తారని ఎస్పెషల్లీ నేనైతే అనుకోవట్లే. ఎందుకంటే తను నెక్స్ట్ వచ్చే ఎరాలో చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. అంటే సిగరెట్ వార్స్ తర్వాత మొత్తం కూడా మనం ఎక్స్పాండ్ యూనివర్స్ ని చూడబోతున్నాం కాబట్టి తను ఇప్పుడైతే చూపించారు. కాబట్టి మనం అది రూమర్ గానే పెట్టుకుందాం. అయితే ఇంకొక విషయం కూడా తను ప్లే చేసే క్యారెక్టర్ అనేది అబౌట్ శాత్ర అని న్యూస్ కూడా వినబడుతుంది. ఆ శాత్ర క్యారెక్టర్ గురించి నేను సింపుల్ గా చెప్పేస్తా. తిను ఒక మల్టీవర్సల్ థ్రెడ్ అనమాట. తిను ప్రతి యూనివర్స్ లో ఉన్న స్పైడర్ మ్యాన్స్ ని చంపి తింటూ ఉంటుంది. సో ఇక్కడ అయితే తను బెదిరించిన విధానం అనేది కొంచెం చూడడానికి అలానే అనిపించింది. అండ్ ఆల్సో తనైతే ఒక కేప్ అయితే వేసుకుంది కాబట్టి తనే అని నేనైతే మోస్ట్లీ అనుకుంటున్నా. బట్ చూడాలి వీళ్ళు చూపిస్తారు ఆ మూవీలో లేదా అనేసి. అయితే ఈ మూవీలో మనం ఒక టీం ని చూడబోతున్నాం, అదే డిఫెండర్స్ ని అయితే చూడబోతున్నాం అంట. అయితే టీం మొత్తాన్ని చూడబోతున్నామా ఆర్ లేక కొన్ని క్యారెక్టర్స్ వరకు చూడబోతున్నాం అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. మేబీ అది లూకేజ్ కానీ ఆర్ లేక ఐరన్ ఫిష్ కానీ కనబడే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ రూమర్స్ కూడా ఇంకోటి ఏంటి అంటే ఈ మూవీలో మనం అయితే డేట్ కూడా చూడబోతున్నామంట. చెప్పాలంటే అందరినీ కూడా ఈ మూవీలో ఇంక్లూడ్ చేసేస్తే చాలా గజిబిజి అవుతుంది. బట్ చూద్దాం, అక్కడ ఉంది షాంగ్ చి మూవీ డైరెక్టర్ ఏం చేస్తారో చూడాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఈ మూవీలో మనకి హల్క్ ఉన్నాడు కదా. యాక్చువల్లీ తను హ్యూమన్ ఫామ్ లో ఉండి బ్రూస్ బ్యానర్ గా తను స్పైడర్ మ్యాన్ యొక్క కాలేజ్ ప్రొఫెసర్ గా అయితే ఉండబోతున్నాడంట. ఇదైతే కొంచెం కన్ఫర్మ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ లీక్ అయిన ట్రేజర్ లో కూడా తను బ్రూస్ బ్యానర్ లో ఫామ్ లోనే ఉండి ఇక్కడైతే డిస్కస్ చేస్తున్నట్టుగా పీటర్ పార్కర్ తో అయితే ఉంది. ఈ మూవీలో చెప్పాలంటే ఎస్పెషల్లీ మొత్తం కూడా యాక్షన్ సీక్వెన్స్ అయితే గట్టిగా ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ ఉంది షాంగ్ చి డైరెక్టర్. తను షాంగ్ చి మూవీలో మనం చాలా బాగా చూసాం ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, ఎలాంటి ఫైటింగ్స్ అనేవి ఉన్నాయి అని. ఈ మూవీలో మనం అయితే ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న పీటర్ పార్కర్ అయితే చూస్తాం.
ఫర్ డామ్ షో. అండ్ ఈ మూవీలో మనకి విలన్స్ కూడా ఏమేమి ఉండబోతున్నాయి అనే దాని మీద ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ మోస్ట్లీ అయితే స్కార్పియన్, పనీసర్ లాంటి కొన్ని క్యారెక్టర్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి. సో చూడాలి ఇంకా ఏం క్యారెక్టర్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఈ మూవీలో అనేది. ఒకవేళ లీక్ అయితే మాత్రం మనం ఖచ్చితంగా వీడియో అయితే చేద్దాం నెక్స్ట్ వీడియో. అయితే మనం ఈ మూవీలో ఇంకొక క్యారెక్టర్ కూడా చూడబోతున్నాం. అయితే తనే గ్రే హల్క్. యాక్చువల్లీ తిన్నే మనం ద ఫిక్సిట్ అని పిలుచుకుంటాం. యాక్చువల్లీ గ్రీన్ హల్క్ ఎప్పుడైతే అప్సెట్ అవుతాడో అది తన ఒక హల్క్ ఫామ్ లో ఉన్నప్పుడు అప్పుడు అయితే ఈ యొక్క ఫిక్సిట్ అనేవాడు బయటకి అయితే వస్తాడు. యాక్చువల్లీ తిను ఒక బ్రూస్ బ్యానర్ కి అండ్ ఆల్సో హల్క్ కి ఫార్మ్స్ లో రెండు కూడా కాన్షియస్ లో ఉంటాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ హల్క్ ఎలాగైతే ప్రొఫెసర్ గా ఉన్నాడో అలా ఎప్పుడైతే హల్క్ అప్సెట్ అవుతాడో తిను గ్రే హల్క్ అయితే మారుతాడు. యాక్చువల్లీ ఈ ఫామ్ అనేది కూడా మేజర్ రావడానికి కారణం ఏంటి అంటే ఎప్పుడైతే హల్క్ అలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడో బ్రూస్ బ్యానర్ తన చిన్నప్పుడు అనుకున్న వస్తువులు ఏదైతే చేయలేదు అనుకుంటాడో అవన్నీ కూడా గ్రే హల్క్ అయితే చేస్తాడు. సో ఒక విధంగా చెప్పాలి అంటే తను చిన్నప్పుడు ఏదైనా మూవీస్ చూసినప్పుడు ఇలా అవ్వాలని ఉంటది కదా. సో తను అలా గ్రే హల్క్ అయితే పర్ఫార్మ్ చేస్తాడు. సో మోస్ట్లీ తినైతే ఎపిర్ అవ్వబోతున్నాడని చాలా గట్టి రూమర్స్ అయితే వినబడుతున్నాయి. ఒక విధంగా ఆర్పీ గారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు మేబీ ఇది రావచ్చు అన్న విధంగా. బట్ గ్రే హల్క్ కి ఉన్న డిఫాల్ట్ ఏంటి అంటే మన హల్క్ ఉన్నాడు కదా, తను ఎప్పుడైతే యాంగ్రీ అవుతాడో తను ఎంత పవర్ఫుల్ అవుతాడో మనం చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ ఇక్కడ గ్రే హల్క్ విషయానికి వస్తే తను మరీ అంత పవర్ఫుల్ గా అయితే ఉన్నాడు, కానీ తన కోపం వస్తే మాత్రం సేమ్ హల్క్ చేసే పనులు అయితే చేస్తూ ఉంటాడు. అండ్ ఇలా మనం ఒకవేళ బ్రూస్ బ్యానర్ వైపు వచ్చినా సరే బ్రూస్ బ్యానర్ ఉన్న తెలివిని చూసుకున్నా ఈ గ్రే హల్క్ అయితే అంత తెలివి కూడా ఉండదు. కానీ అలానే మరి అంత తెలివైన లేనోడు కూడా కాదు. సో ఒక విధంగా చెప్పాలంటే 50-50% గా అయితే తను పర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఆల్సో మీరు నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇచ్చి దానికైతే వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాం. సో డోంట్ వరీ, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. టాటా.